మనం ఇప్పుడు సనాతన సిద్ధావనంకి వచ్చాం. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు ఇక్కడ, ప్రకృతి వ్యవసాయం. గో ఆధారిత వ్యవసాయం అనొచ్చు. మనం ఇక్కడ నాటావులను చూడొచ్చు. 3 ఆవులు 3 గోవులు ఉన్నవి. వాటికి కావాల్సిన గడ్డి, గోశాల. ఈ లాస్ట్ టైం హార్వెస్ట్ చేసిన ప్యాడీ 3 నెలలు బట్టి ఇలా మొగ్గబెట్టాం. మైసూర్ మల్లిగా వెరైటీ, వన్ ఆఫ్ ది ఫైన్ వెరైటీ ఆఫ్ రైస్. 3 months తర్వాత మనం హార్వెస్ట్ చేసిన 3 months తర్వాత ఆడిస్తే చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది రైస్. కాబట్టి అలా కుప్పబెట్టడం జరిగింది. ఇప్పుడు గ్రౌండ్ నట్ హార్వెస్ట్ చేసాం, అది ఇక్కడ ఎండబెట్టాం ఎండకి. మా దగ్గర ఉన్నటువంటి మొద్దల్ హౌండ్ మరియు జర్మన్ షెపర్డ్ శ్వాస ధ్యాస. ఇది మాకు గోశాల అంతా కూడా మట్టితోటి మరియు చెక్కతోటి నిర్మించబడింది. బ్యాంబూ డోర్ మా లోగో. ఫార్మర్ క్వార్టర్స్, నా క్వార్టర్స్ అది. ఆవులు మేము పక్కనే ఉండడం జరుగుతుంది. ఆవులకి ఫ్యాన్ ఉంది. ఆవులకి మేత, దానా అవన్నీ ఇక్కడ వేస్తాం. డార్క్ మనకి ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఆవులు ఉంటాయి. ఆవులు వేసిన యూరినేషన్ అంతా కూడా ఆ పక్కన ఉన్న కాలువ ద్వారా కిందకి పారి ఇక్కడున్న డ్రమ్లో పడడం జరుగుతుంది. ఈ డ్రమ్లో పడ్డ యూరిన్ అంతా కూడా మేము కలెక్ట్ చేసి ఫెర్టిలైజర్, మాన్యూర్ అంతా కూడా మేము ఆర్గానిక్ మెథడ్లో తయారు చేసుకుంటాం. దాన్ని ఇక్కడ క్యారీ చేస్తాం. ఇక్కడ ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్, మాన్యూర్ యూనిట్ ఉంది. మేము గో ఆధారిత వ్యవసాయం, పాలేకర్ పద్ధతి మరియు కొరియన్ ఫార్మింగ్ మెథడ్స్ కూడా ఫాలో అవుతున్నాం. సోలార్ ప్యానల్స్ ద్వారా కరెంట్ జనరేట్ అయ్యి మోటార్కి రావడం జరుగుతుంది. ఇదంతా కూడా ఘనజీవామృతం పేడ సోలార్ ప్యానల్స్ కింద నీడ ఉంటుందని చెప్పి ఇక్కడ వేయడం జరిగింది. బంతి మొక్కలు చూడొచ్చు మనం. అక్కడ కలెక్ట్ చేసిన యూరిన్ అంతా కూడా ఇక్కడ అండర్గ్రౌండ్లో ఉండే డ్రమ్లో 250 లీటర్స్ డ్రమ్లో వేయడం జరుగుతుంది. ఇక్కడ జీవామృతం మరియు ఐఎంఓ, మిగతా ఫెర్టిలైజర్స్, జేఎంఎస్, జాడం, మైక్రోబయాలజికల్ సొల్యూషన్ అన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తాం. ఆ సోలార్ ప్యానెల్స్ నుంచి కరెంట్ జనరేట్ అయ్యి ఆ మోటార్కి వస్తుంది. మోటార్ నుంచి వాటర్ ఇక్కడికి వస్తుంది. ఇదేమో వెంచూరీ యూనిట్, ఇక శాండ్ ఫిల్టర్, ఇదంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ యూనిట్. మనం పైన ఉండే 2 ప్లాస్టిక్ ట్యాంకుల్లో కూడా 1000 లీటర్ల ట్యాంకుల్లో ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా తయారు చేస్తాం. అవి త్రూ గ్రావిటీ
మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఉండే ట్యాంక్లోకి రావడం జరుగుతుంది. చిన్న మోటార్ ఇంకోటి ఫిక్స్ చేసాం 1 హెచ్పిది. ఇక్కడ ఈ 1 హెచ్పి మోటార్లో నుంచి ఆన్ చేస్తే కింద నుండి ట్యాంక్లో నుంచి సక్ చేసి మనకి ఈ పైన కనిపిస్తున్న పైప్ ద్వారా గ్రౌండ్ వాటర్లో కలిసిపోతుంది. గ్రౌండ్ వాటర్లో కలిసిపోయి డ్రిప్ ఇరిగేషన్లో కలిసిపోయి ఆ డ్రిప్ ద్వారా మనకి భూమిలో ఉండే 5 ఎకర్ ఫీల్డ్లో ఎక్కడ కావాలంటే అక్కడికి మనం ఆ ఫర్టిలైజర్ని పంపించడం జరుగుతుంది. అంతా కూడా ఆటోమేషన్. ఇప్పుడు మన ఫీల్డ్ని చూద్దాం. ఇది 5 ఎకర్స్ ఫీల్డ్. ఇక్కడ బర్బాటి స్వీట్ కార్న్ కాంబినేషన్లో వేయడం జరిగింది. ఇంకా లేత దశలో ఉన్నాయి మొక్కలన్నీ కూడా. మనం అన్నీ కూడా ఆర్గానిక్ మెథడ్స్ వాడతాం కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్లో మన వీటి కోసం లైట్ ట్రాప్స్ యూస్ చేయడం జరుగుతుంది. ఇదే IAHR డెవలప్ చేసినటువంటి లైట్ ట్రాప్. ఈ లైట్ 250 వాట్స్ది. ఈ లైట్ హీట్ జనరేట్ చేసి ఈ స్టీల్ ప్యానెల్ని హీట్ చేయడం జరుగుతుంది. నైట్ టైం లైట్కి అట్రాక్ట్ అయిన పురుగులన్నీ కూడా స్టీల్ ప్యానెల్ మీద పడి రెక్కలు కాలిపోయి లోపల పడిపోతాయి. కింద నుంచి ఓపెన్ చేస్తే అవి కలెక్ట్ చేసుకొని మనం తీసి పారేయచ్చు. ప్యాడీ అండి, నవారా రైస్, దేశవాళీ వంగడం. ఆయుర్వేదంలో కూడా ఈ రైస్ వాడడం జరుగుతుంది. చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి వీటికి. ఇప్పుడే విత్తనం కడుతుంది. ఒక 25 సెంట్స్ వేయడం జరిగింది. అది ఇందులో వాటర్ ఎక్కువగా మేము నిల్వ ఉంచడం జరగదు. తడి పొడి పద్ధతిలో శ్రీవారి సిస్టంలో వేయడం జరిగింది. ఇవి కూడా డ్రిప్ ఇరిగేషన్లోనే చేస్తాం. కింద మనం డ్రిప్ పైపులు చూడొచ్చు. ఇది ప్యాడీ సీడ్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. రైస్ కూడా అంతే బ్రౌన్ కలర్లో వస్తుంది. చాలా తక్కువ ఈల్డ్ వస్తుంది, బట్ మెడిసినల్ రైస్. నవారా. దిస్ ఇస్ ఎ లైట్ ట్రాప్, అనదర్ లైట్ ట్రాప్. లైట్ ఆన్ చేస్తాం. నైట్ టైం ఆ లైట్కి అట్రాక్ట్ అయ్యి వచ్చిన పురుగులు నీళ్ళల్లో పడి రెక్కలతకు పోయి ఉంటాయి. నైట్ టైం 6 నుంచి 9 దాకా ఆన్ చేస్తాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6 దాకా ఆన్ చేస్తాం. ఇదంతా కూడా గ్రౌండ్ నట్ ఫీల్డ్. గ్రౌండ్ నట్ హార్వెస్ట్ చేసేసాం. అందరూ కూడా గ్రౌండ్ నట్ వేరుతున్నారు. మధ్యలో స్వీట్ కార్న్ కూడా చూడొచ్చు. స్వీట్ కార్న్ కూడా హార్వెస్ట్ అయిపోయింది. ఆఫ్టర్ హార్వెస్టింగ్ అంతా క్లీన్ చేసేస్తున్నాం, దున్నించేసి రేపు గోడు చిక్కుడు పెట్టడం జరుగుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ. ఇప్పుడు దగ్గర వెళ్దాం ఒకసారి. గ్రౌండ్ నట్ ఎలా హార్వెస్ట్ చేస్తున్నారు, అన్నీ కూడా గ్రౌండ్ నట్ వేరుతున్నారు ఇప్పుడు ఇంతమంది కలిసి.
ఆ పక్క అయిపోయిందమ్మా, ఆ పక్క ఇంకా లేదా? ఎంత ఉల్లి మొక్కలు పండిపోయాయి, సారీ మిరప మొక్కలు, మిరపకాయలన్నీ కూడా పండిపోయాయి. మీరు చూడొచ్చు, పూదశలో కూడా ఉంది. మధ్యలో కొత్తిమీర ఉంది. దెన్ స్వీట్ కార్న్ తర్వాత గోంగూర. పాత విత్తనాలు రాలిపోయి గోంగూర మరియు బంతి మొక్కలు రావడం జరిగింది. ఇది వాటర్ మిలన్. ఈ ప్లాట్ అంతా కూడా మల్చింగ్ చేసాం. ఏదైతే గడ్డి ఉంటుందో ఆ గడ్డి తాలూకా వేస్ట్ అంతా కూడా పైన కప్పడం జరిగింది మల్చింగ్ కోసం. సో దట్ వాటర్ ఎవాపరేట్ అయిపోకుండా కింద నుండి మైక్రో ఆర్గానిజమ్స్ అంతా కూడా లైవ్లీగా ఉంటాయి, హ్యూమస్ అనేది జనరేట్ అవుతుంది. వాటర్ మిలన్ ప్లాంట్ పువ్వు దశలో ఉంది, ఇంకా కాయ రావాల్సి ఉంది. 65 days నుంచి క్రాప్ వస్తుంది. మనం వేసి ఆల్మోస్ట్ 25 days అవుతుంది. లాస్ట్లో కూడా స్వీట్ కార్న్ ఉంది, చాలా హెల్తీగా కనిపిస్తుంది స్వీట్ కార్న్. ఈ స్టిక్కీ ట్రాప్స్, ఏదైనా పెస్ట్ మనకి వచ్చింది అంటే దీనికి అతుక్కుపోతాయి పురుగులన్నీ కూడా. మనకి ఎటువంటి పురుగులు వస్తున్నాయి అనేది ఈ స్టిక్కీ ట్రాప్స్కి అంటుకున్నది కాబట్టి మనం చూసుకొని వాటిని ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన మెజర్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆకుకూరల మడి, గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర అన్నీ కూడా వేయడం జరిగింది. ఒక్కొక్క ఫ్లాట్లో ఒక్కొక్కటి. గట్టు పక్కన అంతా కూడా ట్రెంచెస్ ఉన్నాయి. ఆ ట్రెంచెస్లో సాయిల్ ఎరేషన్ అవ్వకుండా రెయిన్ వాటర్ అంతా కూడా ఈ ట్రెంచెస్లోకి వచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఫ్లడ్డింగ్ ఉండదు మాకు. మన పడ్డ వర్షం వాటర్ ఇంకా ఇక్కడే ఉంది. తర్వాత గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ కూడా మనకి ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉంటాయి. ఇక్కడ పడ్డ వర్షం అక్కడ ఇంకిపోవడం జరుగుతుంది వీటిలోకి వచ్చి. మనకి స్వీట్ కార్న్ మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి, సాయిల్ బాగా డెవలప్ అయింది. ఆనియన్, ఉల్లిపాయ మన స్ట్రైట్ లైన్స్లో సన్నగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఉల్లిపాయలు. సరే కిందకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం. బార్డర్ క్రాప్ బంతి మొక్కలు వేసాం. ఇవన్నీ ఏవైనా పెస్ట్ వస్తే ఫస్ట్ దీనికి అటాక్ అవుతుంది. బార్డర్ క్రాప్ మనకి లోపలికి పెస్ట్ రానివ్వకుండా చేస్తుంది. ఉల్లిపాయలు ఇవి, ఉల్లి మొక్కలు, ఉల్లికాడలు మీద చూడొచ్చు. మధ్యలోకి వెళ్తే ఇలా చూసినట్టయితే స్ట్రైట్ లైన్స్లో ఉన్నాయి. 75 cents వేసాం ఉల్లి. మధ్యలో మీకు మొన మొక్కలు కనిపిస్తాయి.
పైన ఇక్కడి నుంచి కనిపిస్తున్న హాఫ్ ఎకర్ అంతా కూడా గడ్డి. జింజువా, హెజ్లూసిన్, సూపర్ నైపర్, అవిసా మరియు స్టైల్లో వేయడం జరిగింది హాఫ్ ఎకర్లో కూడా. ఇవన్నీ కరెక్ట్గా మనం గ్రో చేసి కౌస్కి ఫీడ్ ఇచ్చినట్టయితే వాటికి అన్ని రకాలైనటువంటి పోషకాలు కూడా రావడం జరుగుతుంది. జింజువా అండి ఈ రకం. ట్వంటీ 25 years వస్తుంది లైఫ్ ఒకసారి వేస్తే. మన ఇండియన్ నేటివ్ బ్రీడ్ గడ్డి, నేటివ్ వెరైటీ గడ్డి. ఆ జింజువా గ్రాస్లో మనకు అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఆవుకి ఎంతో ఆరోగ్యకరం. మనం స్టార్టింగ్లో హార్వెస్ట్ అయిపోయిన ప్యాడీ చూసాం కదా, ఆ ప్యాడీ ఈ ఫీల్డ్స్లోనే పండింది, ఈ 2 ఫీల్డ్స్లో. ఇప్పుడు నువ్వులు వేయడం జరిగింది. నువ్వులంతా కూడా పూత దశలో ఉంది. మీరు ఇక్కడ సాయిల్ని గమనించినట్టయితే అంతా కూడా మైక్రో ఆర్గానిజమ్స్ కూలబారుస్తున్నాయి. చూసారా, సాయిల్ చాలా బాగా తయారవుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల. మనకి రీసెంట్గా మన వర్షం పడింది, ఆ వర్షపు నీరు ఇంకా దీంట్లో ఇంకలేదు, అలాగే ఉంది. ఇప్పుడు మనం ఫామ్ చివరి భాగానికి వచ్చాం. లాస్ట్ ప్లాట్లో 60 cents బెండ తోట ఉంది. స్టార్టింగ్లో బెండకాయలన్నిటికీ కూడా మల్చింగ్ చేసాం. మల్చింగ్ చేసిన బెడ్లు ఎంత స్మూత్గా మృదువుగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. బెండ మొక్క, బెండకాయ ఇంకా చిన్నగా ఉంది. ఇప్పుడు మట్టిని చూద్దాం. చూసారా సాయిల్ ఎంత మెత్తగా ఉందో. ఇలా మల్చింగ్ చేసుకున్నట్టయితే ఎటువంటి కలుపు రాదు, హ్యూమస్ మెయింటైన్ అవుతుంది. వానపాములు కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, సూక్ష్మజీవులు కానీ అన్నీ కూడా దీంట్లో డెవలప్ అవుతాయి. వేర్లు కూడా, మొక్క యొక్క వేర్లు కూడా ఎంతో సులువుగా లోపలికి వెళ్ళి మొక్క ఎంతో చాలా బలంగా పెరుగుతుంది. మనకి మల్చింగ్ చేయడం వల్ల గొప్ప తవ్వుకోవడాలు అలాంటి అడిషనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఉండవు. బట్ లేట్ అయిపోవడం వల్ల మొత్తం మల్చింగ్ చేయలేకపోయాను. కొన్ని రైతు బెడ్స్ మాత్రమే మల్చింగ్ చేయగలిగాను. దానివల్ల మల్చింగ్ ఎక్కడైతే చేయలేదో అక్కడంతా కూడా గొప్ప తవ్వుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా మట్టి చూడొచ్చు, సాయిల్ అంతా కూడా పొడి పొడిగా మైక్రో ఆర్గానిజమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడే కోసం తాజా బెండకాయలు. నేతకాయలేనండి, ఇలా పట్టుకుంటే తెలిసిపోద్ది కాయ. ఇప్పుడు మనం 12 రోజులు గుప్పు బెల్లం కాయలేదు.
వీటిలో ఎలాగ ఉన్నాయి దీంట్లో ఇంకా తేజు ఇప్పుడు వేస్తాను కదా అదొక ఆవిడ చూడు తేడా చూడు సార్ ఉమ్. దాంట్లో దీంట్లో సన్సెట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.